తెలంగాణ రైతులకి శనార్థులు ఇక చూసుకోవచ్చు. తారీఖు వచ్చేసి అయితే 24/12/2024 మంగళవారం నాడు అయితే రైతు భరోసాకి సంబంధించి ఇప్పుడే వచ్చిన వార్త మనకు ప్రారంభమైతే కావడం జరుగుతుంది. ఫస్ట్ మొదలైతే మనకు 18 లక్షల మంది రైతుల ఖాతాలను అయితే ముందుగా అయితే విడుదల చేయనున్నారు. సంక్రాంతికి ముందే ఈ అప్డేట్ ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ వచ్చేసి అయితే ప్రతి ఒక్క రైతు సోదరికి అయితే షేర్ చేయండి. ఏ జిల్లాలోనైతే మొదలుగా పడుతున్నాయి అనే పూర్తి స్థాయి సమాచారం కూడా నేనైతే మీకైతే తెలియజేస్తాను అన్నమాట. ఇది అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు. ఈ నెల 30న వచ్చేసి అయితే కేబినెట్ మీటింగ్ అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలంగాణ కేబినెట్ అయితే ఈ నెల 30న అయితే జరగనుంది. సచివాలయం సీఎం రేవంత్ రెడ్డి అక్షర ఏదైతే ఉందో అధ్యక్షన జరిగే ఈ సమావేశంలో ఏదైతే ఉందో ఇక్కడ చూసుకోవచ్చు. మనకు రేషన్ కార్డులకు సంబంధించి అలాగే రైతు భరోసా, ఇంద్రమ్మ ఇళ్ళ పథకం, కొంత పథకాలకు సంబంధించి మరికొన్ని అంశాలపై అయితే చర్చించనున్నారన్నమాట. ఇది అఫీషియల్గా వచ్చిన న్యూస్. ఈ న్యూస్ ఏదైతే ఉందో మనకు అతి త్వరలోనే ఇక మిగతా 16 లక్షల మందికి కానీ అవ్వచ్చు, 18 లక్షల మందికైనా ఇక రైతు భరోసాను అయితే విడుదల చేసేనైతే ఏదైతే ఉందో ఇక కనబడుతుందన్నమాట. ముందుగా మళ్ళీ సంక్రాంతికి ముందే ఏదైతే ఉందో మరి ఎన్ని ఎకరాల వరకు విడుదల చేస్తున్నారా అని చెప్పినట్టయితే 1, 2, 3 ఎకరాల వరకు అయితే 16 లక్షల మంది రైతులు తెలంగాణ సాగు చేసే రైతులకే రైతు భరోసా డబ్బులు అయితే పడనున్నాయి అన్నమాట. ఎకరాకు 7,500 రూపాయల నుంచి వెళ్ళి కౌలు రైతులకు వచ్చేసి అయితే 15,000 రూపాయల వరకు అయితే 15,000 రూపాయల వరకు అయితే జమ చేయనుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక రైతు భరోసాకు సంబంధించి జనవరి 14న ఈ పథకాన్ని అధికారికంగా అమలు చేయాలని ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుంది. దీనికి కూడా త్వరలో విధి విధానాలు విడుదలైతే కానున్నాయి. ఈ పథకం అమలుకి దాదాపు 5,000 నుంచి 7,000 కోట్ల రూపాయలు అవసరమని ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది. ఈ డబ్బును పోగేసే పని జరుగుతుందన్నమాట. అందువల్ల రైతు భరోసా పథకం ఖచ్చితంగా అమలయ్యే ఏదైతే ఉందో భరోసా ఎగ్గొట్టే కుట్ర జరుగుతుందని బీఆర్ఎస్ నేతలు అయితే ఆప్రోహం అయితే ఏదైతే ఉందో చింతిస్తున్నాయి అన్నమాట. మనకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే 40 లక్షల మంది రైతులకి ఈ రైతు భరోసా ఏదైతే ఉందో పథకానికి సంబంధించి కట్ చేయనున్నది. అంటే ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో, మీ కుటుంబానికి సంబంధించి అంటే మీరు ఒకవేళ మీరు పొలం సాగు చేసినట్లయితే మీ ఇంట్లో ఎవరైనా ఉద్యోగులు కానీ అవ్వచ్చు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉన్నా కూడా అంటే ఏదైతే ఉందో అర్హులై అయితే జాబితా లిస్ట్ అని అయితే తొలగించడం అయితే జరిగింది. ఎవరైతే నిజమైన పొలం సాగు చేస్తున్న రైతు ఉన్నారో అంటే ఏ వృత్తి ఇంకా ఎలాంటి అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉపాధి హామీ లేకున్న వారికి ఇది ఎవరైతే ఇది ఉన్నదో వీళ్ళకైతే వర్తింప చేస్తుందన్నమాట. 16 లక్షల మంది రైతుకి శుభవార్తను అయితే ఇక్కడ చూసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం చాలా ఒత్తిడి అయితే ఉండడం జరిగింది. రైతు భరోసాపై అయితే నానా తిప్పాలు అయితే ప్రభుత్వం అయితే ఇప్పటికేనైతే చింతిస్తుందన్నమాట. మనకు రైతు భరోసాపై అయితే గ్రీన్ సిగ్నల్ అయితే రానే వచ్చింది. ఈ ఏదైతే ఉందో 18 లక్షల మంది రైతుల ఖాతాలో ముందుగా అయితే విడుదల చేయనున్నారన్నమాట. మనకి ఇది అయితే ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. మరి ఇది సంగతి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకో.